బంజారాహిల్స్ డివిజన్లోని ఉదయనగర్ కాలనీలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. ఇక అదే ప్రాంతంలో వర్షం ధాటికి బైక్లు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. హైదరాబాద్లో భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారిగా కూడా వాతావరణం మారిన వాతావరణంతో కూడా చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనైతే మనకు భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం పూట అందరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ఈ సమయంలో భారీ వర్షం కురవడము, దాంతోపాటు అన్ని ప్రాంతాలలో కూడా ఈ వర్షం నమోదవడంతో పాటు చాలా వరకు అయితే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ ఏరియా అని కూడా చెప్తా ఉంటారు. అట్లాంటిది అయితే కుండపోత వర్షం, భారీ వర్షం కారణంగానైతే చాలా ఏరియాలలో అయితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా మనం చూస్తా ఉన్నాము. చాలా వరకు ఇది ఒక్కటే ప్లేస్ అని కాదు, చాలా ఏరియాలలో ఇటు కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంకు, చాలా ఏరియాలను అయితే మనకు గచ్చిబౌలి కావచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే మనకు ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే వెహికల్స్ అన్ని కూడా మనకు ట్రాఫిక్ లో చిక్కుకొని అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది పీక్ అవర్స్ అనే చెప్తా ఉంటారు. అట్లాంటి పీక్ అవర్స్ అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయము, వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తా ఉంటారు. మరి అట్లాంటి సమయంలోనైతే మనకు హెవీ వర్షం కురవడంతో చాలా వరకు అయితే వెహికల్స్ ఎక్కువగా మోకాల్లోతు నీళ్ళు అనేది మనకు చాలా ప్లేసెస్ లో కనిపించాయి. దాంతో చాలా వరకు అయితే వెహికల్స్ కూడా ఖరాబ్ అయి రోడ్డు మీద ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా వరకు చూస్తా ఉన్నాము. చాలా ప్రాంతాల్లోనైతే మనకు లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇటు బేగంపేట కావచ్చు, చాలా ప్రాంతాల్లోనైతే మనకు మోకాల్లోతు నీళ్ళు అయితే వచ్చిన సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మనకు అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు కూడా మనకు హెవీ రెయిన్ కురుస్తుందని చెప్పేసి, దాదాపు ఇట్లాంటి రెయిన్ అయితే మనకు ఇంకొక 3 నుంచి 4 గంటలు కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉంది. ఇప్పుడిప్పుడే కాస్తనైతే వర్షము తగ్గే దాదాపు తేలికపాటి ముసురు అనేది కురుస్తా ఉంది. ఇదే వర్షం అయితే మనకు ఇప్పుడు కాస్త తగ్గినా కూడా ఈ రోజు నైట్ అయితే హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు ఇప్పటికే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా ఏరియాలలో ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో ఇప్పటికే చాలా ఏరియాలలో ఎలక్ట్రిసిటీ కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దాంతోపాటు చాలా ఏరియాలలో ఇటు చెట్లు విరిగిపడ్డ సిచ్యువేషన్ మనం కూడా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలంటే కూడా అవసరం ఉంటే బయటికి రావాలని చెప్పేసి ఈ నైట్ హైదరాబాద్ లోనైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే ఈ భారీ వర్షంకైతే నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేయాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే రెక్టిఫై చేయాలని ఆదేశించారు. ఈదురుగాలుల వల్ల స్తంభాలు, కరెంటు వైర్లు, చెట్లు విరిగిపడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. అట్ ద సేమ్ టైం మన హైయర్ టీమ్స్ కూడా నాలా పాయింట్స్, కల్వర్ట్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. మానిటరింగ్ క్లోజ్ అయినా నాకు అదొక్కటే మెయిన్ ప్రాబ్లం ఫర్ మీ ఇస్ ద yes. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నగరంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. గంట పాటు భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. వర్షం కాస్త తగ్గడంతో నగరవాసులు ఇళ్లకు చేరుకునే క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. హైదరాబాద్లో ఆకస్మికంగా కురుస్తున్నటువంటి వర్షానికి నగర వాసులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్ల మీద ఉన్నటువంటి వాహనదారులు మరికొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. గడిచినటువంటి 1-2 గంటల నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెదర్ డిపార్ట్మెంట్ అప్డేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితులు. రాగల 2-3 గంటల పాటు కూడా ఈ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి సూచనలు అధికారులు ఇస్తూ ఉన్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ చూడొచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం వల్ల ఇప్పుడు కొంత తగ్గింది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది.
మళ్ళీ ఒక 2 గంటల పాటు కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని ఐఎండీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఎడతెరిపి ఇవ్వడంతో వాహనదారులంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, ఎక్కడికక్కడ ఇళ్లలోకి చేరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాసప్ ట్యాంక్, లగ్డీ కపూల్, అట్లాగే ట్యాంక్ బండ్ మీదికి వెళ్ళేటువంటి రోడ్డు, ఈ రోడ్డు మీద ఒకవైపు పూర్తిగా స్తంభించిపోయింది, కిలోమీటర్ల మేరకు ఒకవైపు పూర్తిగా స్తంభించిపోయింది, మరొక వైపు మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా రష్గానే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ట్రాఫిక్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఆ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా నెంబర్లు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇటు 1-2 అవర్స్లోనే జిహెచ్ఎంసీకి 70కి పైగా ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ట్రాఫిక్ అన్నది అన్ని రోడ్లలో జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది క్లియర్ కావాలంటే వర్షం తగ్గాలి. ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ వర్షం కురుస్తుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలోని అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్ సాక్షి టీవీ, హైదరాబాద్.